హాయ్ అండి, అందరికీ నమస్కారము. నిన్న ఆదివారము మనకు సంకష్టహర చతుర్థి వచ్చింది కదండి. ప్రతి నెలలో ఈ సంకష్ట చతుర్థి వస్తుందన్నమాట. ఇది కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ వస్తుంది. నిన్న ఆదివారం వచ్చింది కదా. అయితే మనము ఈ సంకష్ట చతుర్థి ఎప్పుడైనా కూడా సాయంకాలము చంద్రోదయాన్ని చూసిన తర్వాత పూజ మొదలు పెట్టాలి అని అంటారు. అందువల్ల నేను నిన్న ఈవినింగు చంద్రోదయం తర్వాత పూజ చేసుకున్నాను అనమాట. ఈ చవితి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన రోజు అనమాట ఈ సంకష్టహర చతుర్థి. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం అన్నమాట. అయితే ఈ చతుర్థి ఇంకా మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. దీనిని మరింత పవిత్రమైనదిగా భావిస్తారనమాట. ఇంకా సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి ఉపవాసం ఆచరిస్తే ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలు, పూజలు కూడా మనకు పుణ్యఫలం కలిగేలా చేస్తాయని నమ్మకం కూడా అనమాట. మనము గుర్తుగా ఇలా మనకు ఉన్న వరకు అంటే ఈ విఘ్నేశ్వర స్వామికి ఈ సంకష్ట చతుర్థి రోజు ఎర్రని పూలతోటి అవి పూజిస్తే మంచిదంటారు. ఇక మాకు ఎలాగో మందారాలు అవి ఉంటాయి కాబట్టి నేను మందారాలు, 100 వరాలు అవే పెట్టి ఈ రోజుకి అలా పూజ కనిచ్చేసాను అనమాట. నిన్న ఫ్లవర్స్ బయట నుంచి తెచ్చుకోలేదు, ఇంట్లో ఉన్న పూలతోటి నేను ఇంకా ఈ శంకు పూలు బాగా పూస్తున్నాయని చెప్పాను కదా, ఈ పూలతోటి ఇంకా మందారాలతోటి సింపుల్గా అలా సంకష్టాల స్తోత్రం ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి మనము అష్టోత్తరం అనమాట, విఘ్నేశ్వర అష్టోత్తరాన్ని కూడా చేసుకొని కొన్ని విఘ్నేశ్వర సంబంధించినటువంటి పాటలు పాడుకొని ఇలా పూజ చేసుకొని ఇంకా స్వామివారికి పెసరపప్పు, అలాగే బెల్లము, మా ఇంట్లో కాసినటువంటి సపోటాలు, తాంబూలము నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాను. స్వామి, తప్పులుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మా జీవితాల్లో బాగా అందరూ సుఖ సంతోషంతో ఉండేట్టు చూడమని చెప్పేసి అందరికీ విఘ్నాలు తొలగించమని ఆ దేవుని ప్రార్థించాను. ఇలా సింపుల్గా అయినా మనం చేసుకోవచ్చు. లేదా మనం వ్రతం ఆచరించాలి అంటే అది ఇంకా పొద్దుటి నుంచి మనము చాలా నిష్ఠలతోటి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యోదయం తర్వాత కూడా మనము బాగా పూజ చేసుకొని ఆ సంకష్ట ముడుపు కట్టుకొని ఎర్రని గుడ్డతో కానీ తెల్లని గుడ్డలో కానీ ముడుపు కట్టుకొని కూడా చేసుకోవచ్చు. అది రేపు వచ్చే నెల అంటే జనవరిలో వచ్చేటువంటి మంగళవారము సంకటహర చతుర్థి వస్తుంది, 6వ తేదీ అనుకుంటా. ఆ రోజు మనము ఇలా ముడుపు కట్టుకొని చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. రేపు మంగళవారం వచ్చేటువంటి సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. ఆ రోజు మనము ఇలా ఈ వ్రతాన్ని ఆచరించి 1 సంవత్సరం పాటు చేస్తే మన కోరికలు నెరవేరుతాయని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.